నాసామి రంగ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున తర్వాత శేఖర్ కమ్ముల ధనుష్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. సినిమాతో ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ మరో తెలుగు సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ నాగార్జున ధనుష్ సినిమా షూటింగ్ తిరుపతిలోని అలిపిరి సమీపంలో జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచే షూటింగ్ మొదలు పెట్టడంతో అలిపిరి వద్ద ట్రాఫిక్ భారీగా ఏర్పడింది. ఓవైపు తిరుమలకు వెళ్లే భక్తులు, మరోవైపు షూటింగ్ జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగార్జున మరియు ధనుష్ సినిమా కూడా ఆయన గత సినిమాలాగే క్లాసిక్ గా ఉంటుందని సమాచారం. ఆ మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోతున్నాయి. సోగ్గాడే చిన్ననాయన, బగ్గారాజు, నాసామి రంగ సినిమాలు అదొక నిదర్శనం. అందుకే నాగ్ మరోసారి వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేశారు. ప్రస్తుతం టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ లో నాగార్జున ఒక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరో హీరోగా ధనుష్ కనిపించబోతున్నాడు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఏషియన్ గ్రూప్ బ్యానర్ పై సునీల్ నారాయణ్, పుస్కు రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీని డిఎన్ఎస్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా రష్మిక మందన సెలెక్ట్ అయింది. నెక్స్ట్ సంక్రాంతికి కలుసుకుందామంటూ తాజాగా జరిగిన ఈవెంట్ లో నాగార్జున ఇచ్చిన హింట్ ఈ సినిమా గురించి అని అంటున్నారు. ఈవెంట్ లో చిత్ర బృందం మొత్తం పాల్పంచుకోగా నాగార్జున చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. మీడియాకు తన అభిమానులకు ఈ మూవీని సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కేవలం 3 నెలల్లో ఈ మూవీని పూర్తి చేయడానికి తనతో పాటు చిత్ర బృందం ఎంత కష్టపడిందనే విషయాన్ని నాగ్ వెల్లడించారు. చివరగా నెక్స్ట్ సంక్రాంతికి కలుద్దామంటూ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే ప్రస్తుతం నాగార్జున చేతిలో ఉన్నది శేఖర్ కమ్ముల మల్టీస్టారర్ ప్రాజెక్టు మాత్రమే. అందుకే 2025 సంక్రాంతికి నాగార్జున డిఎన్ఎస్ మూవీ రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు అక్కినేని అభిమానులు. గతంలో నాగార్జున తమిళ హీరో కార్తీతో ఊపిరి మూవీ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ధనుష్ తో మరో సూపర్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.